నిఘా వ్యవస్థ రాయాలంటే కడప మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధం చేసుకోవాలి. నిర్బంధం చేసుకుంటేనే రేపు ఇలాంటి పనులు చేయాలనుకున్న యువతకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. సో పోలీసు వాళ్ళకు కూడా ఒక నిఘా వ్యవస్థ ఉంటే వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇదంటే దీనికోసము P4 మోడల్లో 100% కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము. డెఫినెట్గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల నిర్బంధంలోకి తీసుకొస్తాము. ఇందులో ఎవరు ఏ విధంగా ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఎనికి తగ్గేదే లేదు. ఇది చేసి తీరుతామని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది చేసి తీరుతాం. ఇది మీకోసమో నా కోసమో చేసుకునేది కాదు. ఇక్కడున్న యువత కోసం చేసేది, ఇక్కడున్న మహిళల కోసం చేసేది, ఇక్కడున్న క్రైమ్ చేసే వాళ్ళని అరికట్టడానికి చేసేది, ఇక్కడున్న పోలీసు వాళ్ళకి సహాయకరంగా ఈ నిఘా వ్యవస్థను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ యొక్క పోరాటం ఎలా జరుగుతుందంటే గాంజా సప్లై చేసే పెడ్లర్లకి గాంజా నుంచి తప్పించి ప్రజలను కాపాడాలనుకున్న ఈ ఎమ్మెల్యేకి జరుగుతున్న పోరాటం. ఎప్పటికే కానీ నేను అంటాను, ఒక 100 మందిలో ఒక 1000 మందిలో 10 మంది ఉంటారేమో అవినీతి పరులు, ఇలాంటి నేరస్తులు. మిగతా 90 మంది మంచోళ్ళు ఉంటారు సొసైటీలో. ఈ మంచోళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు. డెఫినెట్గా ఇది పెడతాము. ప్రజల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థినుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, వ్యాపార వర్గాల కోసం. ఇది ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి. మీరే వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయిందనుకో, హిట్ అండ్ రన్ అయిందనుకో, ఎవరు కనుక్కుంటారు ఆ వెహికల్ని? నిఘా వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్గా కనుక్కుంటారు. తగిన కాంపన్సేషన్ కావాలి. దాని మీద కేసులు బుక్ చేయడం కానీ జరగాలంటే నిఘా వ్యవస్థ ఉండాల్సిందే. మీకు ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థ పెడితేనే నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి భయం వస్తుంది. అలా భయపడే వాళ్ళే ఈరోజు ట్రోల్స్ చేస్తున్నారు. అలా నేరాలు చేసి ఈ కడపను గాంజా నగరంగా మార్చిన వాళ్ళే ఈరోజు ట్రోల్స్ చేసుకుని వాళ్ళు సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. నువ్వు గాంజాని పంపించాలా నగరం మీదుగా నువ్వు అనుకుంటున్నావు. గాంజాని కంట్రోల్ చేయాలా, మహిళలకు తోడు ఉండాలా, మహిళల రక్షణ కోసం ఉండాలని చెప్పి ఈ ఎమ్మెల్యే అనుకుంటా ఉంది. కాబట్టి ఈ తాటాకు చెప్పులకి, ఈ చెత్త ట్రోల్స్కి భయపడే పరిస్థితులు ఈ మాధవిరెడ్డి లేదని మరొకసారి చెప్తున్నాను. డెఫినెట్గా సీసీ కెమెరాలు పెట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ఓపెనింగ్ చేసి తీరుతాము. దీన్ని ప్రజలకి, పోలీసులకి, యువతకి, మీలాంటి మీడియా మిత్రులకు కూడా ఒక గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తామని తెలియజేసుకుంటా ఉంటాను.